హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు పేదవాడి వైద్యం అంటే ప్రభుత్వ ఆసుపత్రి, ఆ తర్వాత పేదవాడికి కార్పొరేట్ వైద్యం అనేటటువంటిది ప్రారంభమైంది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పేరుతో, ఒకప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ పేరుతో పేదవాడికి వైద్యం అందడం, ఆపరేషన్ల ఉన్నతమైనటువంటి అంటే అత్యధికమైనటువంటి చికిత్సలు చేసేటటువంటి సందర్భంలో ఖర్చులు భరించలేక ప్రాణాలు కోల్పోయే పేదవాడికి ఆరోగ్యశ్రీ ఒక వరం అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అది కంటిన్యూ అవుతూ వచ్చినాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఆరోగ్యశ్రీకి కొత్త చిక్కు వచ్చి పడింది. ఆరోగ్యశ్రీ ప్లేసులో ఇన్సూరెన్సులు తీసుకొస్తాం అన్నటువంటిది ఒక పక్కన ప్రభుత్వం చెప్తోంది. అది పక్కన పెడితే అదంతా పూర్తయ్యేలోపే ఇప్పుడు ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది. ఎందుకయ్యా అంటే నెలల తరబడి ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడంతో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ముందు వార్నింగ్ ఇచ్చినాయి, ఆ పైన నోటీసులు ఇచ్చినాయి, చర్చలకు సిద్ధమన్నాయి. కానీ ఏ పరిష్కారము చూపించకుండా మీరు మాత్రం ఆపరేషన్లు చేస్తూనే ఉండండి, ట్రీట్మెంట్లు ఇస్తూనే ఉండండి, మేము డబ్బులు మాకు తోచినప్పుడు ఇస్తామంటే మరి మీకు తోచినప్పుడు ఇస్తే మేము ఎట్లా ఆసుపత్రి నడపాలా, మా దగ్గర సిబ్బందితో ఎట్లా పని చేయించాలి అంటూ వాళ్ళు చూసి 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 సమ్మెకి దిగారు. ఈ సమస్యకి అసలు మూలం ఎక్కడుంది, పరిష్కారం ఏంటి, ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి సమ్మె కొనసాగుతున్నటువంటి వేళ ప్రజలకి తెలియాల్సినటువంటి అంశం మీదన ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సంబంధించినటువంటి వ్యవస్థకి సెక్రటరీ డాక్టర్ అవినాష్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఆరోగ్యశ్రీలో ఏ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు సమ్మెకి దిగాల్సి వచ్చింది? సో బేసిక్గా ఎన్నిసార్లు ప్రభుత్వం మారినా కూడా మీరు అన్నట్టు ఈ స్కీమ్ అన్నది ఎస్పెషల్లీ పేద ప్రజలకి చాలా ఉపయోగమైన స్కీము. ఎస్పెషల్లీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లైక్ కార్డియాలజీ కానీ, క్యాన్సర్ కేర్ కానీ, లేకపోతే బ్రెయిన్ సర్జరీస్ కానీ, లేదా పాలిట్రామా సెంటర్స్ కానీ, లేకపోతే కాంప్లికేటెడ్ డెలివరీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా పేద ప్రజలకి అందజేయడం జరిగిందండి. సో ఆబ్వియస్ గా 90% హాస్పిటల్స్ అన్నవి అదర్ ఇండివిజువల్ డాక్టర్ ఓన్డ్ హాస్పిటల్స్, చిన్న అంటే 50 to 100 బెడ్ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఈ హాస్పిటల్స్ కి ఆబ్వియస్ గా శాలరీ కమిట్మెంట్స్ ఉంటాయి, శాలరీస్ అని లేకపోతే వెండర్ పేమెంట్స్ అని, ఇవన్నీ కూడా 5 నెలల్లో తీర్చేయాల్సిన అవసరం అన్నది ఉంటది. సో క్యాష్ ఫ్లో అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెక్టర్స్ లో చూసుకుంటే వీఆర్ లైక్ ఎంఎస్ఎంఈ సెక్టర్ లోకి వస్తాం. సో మాకు క్యాష్ ఫ్లో అన్నది వెరీ ఇంపార్టెంట్. రెండోది ఇన్ఫ్లేషన్, అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతిదీ ఖర్చులు ఎలా పెరుగుతాయో, పన్నులు ఎలా పెరుగుతాయో, గవర్నమెంట్ చేసి పన్నులు ఎలా పెరుగుతాయో, అలాగే స్టాఫ్ శాలరీస్ ఎలా పెరుగుతాయో, అలాగే మేము కొన్ని ఇంప్లాంట్స్ మెడిసిన్స్ కాస్ట్ ఎలా పెరుగుతాయో, ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కరెక్షన్ లేకుండా 2007 నుంచి ఈ స్కీమ్ మొదలైతే అప్పుడు 30,000 ప్యాకేజ్ ఉంటే ఇవాళ అది సుమారుగా 30,000 లేకపోతే 31,000 మధ్యలోనే ఉంది తప్ప, అలాగే ఇన్ఫ్లేషన్ అన్నది 200% పెరిగింది ఈ 20 ఏళ్ళలోను. సో కాస్ట్ కటింగ్ చేసుకుంటా వచ్చినాయి. మోర్ ఇంపార్టెంట్, సర్లే మన పేద ప్రజలకి మనం సర్వీస్ చేస్తున్నాము అన్నట్టు మెయిన్ గాను ఇచ్చుకుంటూ వచ్చాం. ఇవాళ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, లాస్ట్ జూలై ఆగస్టు లో చేసిన పనులకు కూడా ఇవాళకి ఇంకా డ్యూస్ అనేవి పెండింగ్ ఉండిపోయినాయి. అంటే సుమారుగా 12 నుంచి 14 నెలల్లో కిందట చేసిన సర్వీసులకి ఇవాళ ఇంకా పేమెంట్లు అన్నది రాలేదు. సో ఆటోమేటిక్ గా క్యాష్ ఫ్లో అన్నది టైట్ అయిపోతాం వల్ల మేము కట్టాల్సిన జీతాలు, కొనాల్సిన డ్రగ్స్ మేము కొనలేకపోతాం వల్ల ఇవాళ అట్లీస్ట్ ఫ్యూచర్ అంటే క్లారిటీ కూడా లేదు, ఈ డబ్బులు వస్తాయా లేదా గవర్నమెంట్ వైపు నుంచి అని. సో రిస్క్ తగ్గించుకోవటానికి కొంచెం ఏమంటారు, పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నాం. సో మమ్మల్ని ఫస్ట్ క్షమించాలి, మా బాధలు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సర్వీసెస్? సుమారుగా 750 ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈ 750లో సుమారుగా 400 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయండి. మిగతా అన్ని కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లు, ట్రస్ట్ హాస్పిటల్స్, ఇలా రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి. బట్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి 400 ఉన్నాయండి.
సో ఈ 400 కూడా ఇప్పుడు ఆశా మెంబర్స్ మేమందరం కూడా ఇప్పుడు అన్ఫార్చునేట్ గా ఈ సర్వీసెస్ ఆపి కూర్చున్నాం. రోజుకి ఎంతమందికి, అంటే నెలకి లేదా ఒక ఏడాదికి ఎంతమందికి ట్రీట్ చేస్తారు? రోజుకైతే ఎంతమంది, నెలకైతే ఎంతమంది, ఏడాదికైతే ఎంతమంది, ఒక్కొక్క హాస్పిటల్ టోటల్ గా అందరూ యా కలిపి ఎంత చేస్తారు? సో సుమారుగా ప్రతిరోజు కూడా ఒక 9,000 ప్రియాతలు అనేవి రేజ్ అవుతాయండి, మొత్తం స్టేట్ మొత్తం కలిపి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కలిపేసి సుమారుగా 9,000 ప్రియాతలు అనేవి రేజ్ అవుతాయి ఎవ్రీ డే. ప్రియాత్ అంటే ఒక కేసు అడ్మిట్ చేసుకుంటామన్నమాట ఈ స్కీమ్ లో. సో దీంట్లో ఇప్పుడు 53% సుమారుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లు, ట్రస్ట్ హాస్పిటల్ నుంచి రేజ్ అవుతాయి. మిగతా నెట్వర్క్ హాస్పిటల్ నుంచి 47% కేసులు, అంటే సుమారుగా ఒక 4,000 నుంచి 4,500 ప్రియాతులన్నీ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి రేజ్ అవుతాయి. కానీ ఈ 4,500 ప్రియాతులు కూడా హై ఎండ్ ట్రీట్మెంట్స్, లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఆంకాలజీ, కార్డియాలజీ, ఇలా లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్ అన్నవి ఎక్కువ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ లాస్ట్ కిందట ఇవాళ 11వ రోజు, ఈ 11 రోజులు కూడా అన్ఫార్చునేట్ గా మేము ఈ సర్వీసెస్ ఆపుతం వల్ల ఈ ప్రియాతులు అనేవి పూర్తిగా ఆల్మోస్ట్ జీరో అయిపోయిందండి. మేము ఎమర్జెన్సీగా చేస్తున్నాం, ఆ ఎమర్జెన్సీ కూడా ఫ్రీగా చేస్తున్నాం, అది మా బాధ్యత. అండ్ లైఫ్ ఏమైనా లైఫ్ రిస్క్ ఉందంటే మాత్రం ఫస్ట్ ఎయిడ్ అనేది, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఇచ్చి పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి దాని తర్వాత మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నవి రిఫర్ చేస్తాం జరుగుతుందండి. ఒక నెలకి ఎంత టోటల్ గా ఈ అన్ని ఆసుపత్రులకు కలిపి ఖర్చు పెడుతుంది ప్రభుత్వం? అంటే అయ్యేది చేసే ఖర్చు ఎంత అవుతుంది? సో ప్రతిరోజు కూడా ప్రతిరోజు సుమారుగా 350 నుంచి 400 crores ప్రతి నెల కూడా రేజ్ అవుతాయండి. అంటే సుమారుగా రోజుకి ఒక 10 కోట్ల వర్క్ అన్నది ఈ స్కీమ్ ద్వారా జరుగుతుందండి. రైట్. ఈ ఆసుపత్రులకి, ఒక్కొక్క ఆసుపత్రికి మినిమం టు మ్యాక్సిమం ఎంత బకాయి ఉంది ప్రభుత్వం? అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయండి, లైక్ కిమ్స్ అని, మెడికవర్ అని, అపోలో అని, ఇలాగా పెద్ద పెద్ద కార్పొరేట్లకి అయితే 100 కోట్ల పైన ఉందండి ఒక్కొక్క హాస్పిటల్ కి బకాయిలు. మీడియం సైజ్ హాస్పిటల్స్ కి యావరేజ్ గా ఒక 1 to 2 crores మధ్యలో పెండింగ్ ఉండిపోయిందండి. ఓకే. సో ఇలా ప్రతి హాస్పిటల్ కూడా ఎక్కువ ఈ స్కేల్లో ఉంటాయండి. ఇప్పుడు 400 హాస్పిటల్ ఉన్నాయి అంటే దేంట్లో రకరకాల సైజులు బట్టి పెండింగ్స్, డ్యూస్ అన్నవి ఉంటాయండి. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీకి మీరు ట్రీట్ చేసేటప్పుడు బయట వాళ్ళని కూడా తీసుకొస్తారు కదా, అంటే గెస్ట్ డాక్టర్ లాగా ఆపరేషన్స్ వాటికి, వాళ్ళకి డబ్బులు ఇమ్మీడియట్ గా ఇవ్వాలా, లేకపోతే ఈ వచ్చినప్పుడు ఇస్తుంటారా మీరు? ఇమీడియట్ గా ఇవ్వాలి కదండి. ఏ డాక్టర్ కూడా చేసిన సేవలకి మేము వర్కింగ్ క్యాపిటల్, ఓడీలు అన్ని తీసుకొచ్చి మేము పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప ఏ డాక్టర్ కానీ ఏ ఎంప్లాయీ కూడా 1 month కన్నా ఎక్కువ ఆగరండి. రైట్. ఈ ఆరోగ్యశ్రీ ఆసుపత్రి అసలు, అంటే ఆరోగ్యశ్రీ కింద ఎంపానల్ అవ్వాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి ఒక్కొక్క ఆసుపత్రికి? చాలా పర్మిషన్స్, సుమారుగా ఒక 30 పర్మిషన్స్ అనేవి కావాలండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఆ బిల్డింగ్ కి మున్సిపల్ ఎన్ఓసి ఉండాలి, ఫైర్ ఎన్ఓసి ఉండాలి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్ఓసి ఉండాలి, డిఎంహెచ్ఓ పర్మిషన్ ఉండాలి. సో ఇలాగా స్పిరిట్ లైసెన్స్ అన్నది ఉండాలి, నార్కోటిక్స్ లైసెన్స్ అన్నది ఉండాలి, ఫార్మసీ లైసెన్స్ అన్నది ఉండాలి. సో ఇలాగా సుమారుగా ఒక 30 పర్మిషన్స్ అనేవి ఉన్నాయండి ఒక హాస్పిటల్లో స్థాపించాలి అంటే. వాటికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే స్థాపిస్తానికి ఆ ఖర్చులు అనేవి సుమారుగా ఒక 10 లక్షల వరకు అవుతుందండి ఈ పర్మిషన్స్ అన్నవి. తర్వాత ఎవ్రీ ఇయర్ రెన్యువల్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే మాత్రం సుమారుగా ఒక 2-3 లక్షలు అవుతుందండి. రైట్. ఈ ఆరోగ్యశ్రీ కింద ఎంపానల్ అయిన హాస్పిటల్లో ఒక్కొక్క హాస్పిటల్ సుమారు ఎంతమంది సిబ్బంది పనిచేస్తుంటారు? ఏ హాస్పిటల్ అన్నా కూడా నాకు తెలిసి మినిమం 100 ఎంప్లాయీస్ లేకుండా ఉండరండి. పెద్ద హాస్పిటల్ తీసుకుంటే వేలలో ఉంటారు. హెల్త్ సెక్టర్ అన్నది ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ మన స్టేట్ లోను. సో వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఫండమెంటల్ రైట్ పబ్లిక్ కి. సో దేంట్లో ఉన్న, అంటే ఓన్లీ హెల్త్ కేర్ లో కాకుండా హెల్త్ కేర్ కి సంబంధించిన
సరౌండింగ్ సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నీ తీసుకుంటే సుమారుగా మొత్తం ఒక 1 to 1.5 crores ఫ్యామిలీస్ అన్నవి నాకు తెలిసి ఈ హెల్త్ కేర్ మీద డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ డిపెండ్ అవుతాయండి. రైట్. ఇప్పుడు గతంలో అంటే స్టార్టింగ్ డేస్లో ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లింపులు ఎట్లుండేవి, ఎన్ని నెలల పెండింగ్లో ఉండేవి, ఇంతకు ముందు ఒక ఏడాది క్రితం లేదా గత ప్రభుత్వంలో ఎన్ని నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని నెలలకు ఇస్తున్నారు? MOU పరంగా 45 days లో క్లియర్ చేయాలండి. సో ఇప్పుడు అది 400 రోజులకి వెళ్ళిపోయిందండి. అంటే 10 టైమ్స్ టైం పడుతుందండి అది క్లియర్ అవుతానికి. సో ప్రభుత్వం మారినప్పటికీ లాస్ట్ ఇయర్ సుమారుగా ఒక 2,000 కోట్లు, ఆ 2,000 కోట్లనే ఇవాళ 3,000 కోట్లు అయినాయి. సో రోజు రోజుకి ఆ పెండింగ్ అన్నది పెరుగుతుంది, అది మా భయం. అండ్ ఆబ్వియస్ గా ఇప్పుడు ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఓడి ఎక్స్టెండ్ చేయండి, మాకు ఇంకా కొంచెం అమౌంట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, యాజ్ పర్ మీరు MSME సెక్టర్ లోకి వస్తారండి, మీరు ఏ బిల్ అన్నా కూడా 90 days కన్నా ఎక్కువ పెండింగ్ ఉంది అంటే అది మేము కొలాటరల్ కింద తీసుకోలేము, గవర్నమెంట్ పెండింగ్స్ అన్నా కూడా. సో మీ టర్న్ ఓవర్ అన్నది సరిపోవట్లేదు, మీ ఓడి పెంచలేము అంటున్నారండి. సో అలాగా ఒక్కొక్క హాస్పిటల్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓడి ఒక 50 లక్షలు ఓడి పెట్టి ఒకప్పుడు మేము రన్ చేస్తున్న హాస్పిటల్ ఇవాళ అది నెమ్మదిగా పెంచుకుంటా వెళ్ళి 2 కోట్లు 3 కోట్లు ఓడి వరకు కూడా అయిపోయిందండి. దేనికి? మా ప్రైవేట్ మా ఓన్ అసెట్స్ లైవ్ కొలాటరల్ కింద పెట్టాం, అది కూడా చాలా హాస్పిటల్ అవి కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. సో ఇలాగా పూర్తిగా ఈ సిచ్యువేషన్ అన్నది ఒక క్రైసిస్ లోకి వెళ్ళిపోయిందండి. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం పవర్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సమ్మె పిలుపులు ఇవ్వటము, ఆ తర్వాత ఆగిపోవడము జరిగేది. అప్పుడు ఎన్ని నెలల బాకా అయింది వాళ్ళు దిగిపోయే నాటికి? ఇది ఏ సంవత్సరం గురించి అంటే మాట్లాడుతున్నారు? లాస్ట్ ఇయర్ కదా వాళ్ళు దిగిపోయింది, జూన్ లో దిగిపోయారు 2024 లో. 24 జూన్ నాటికి ఎన్ని నెలల బకాయి ఉంటది? ఆ టైంకి సుమారుగా ఒక 7 నెలల నుంచి 8 నెలలు బకాయిలు ఉంటాయండి. అది వాళ్ళ ఇప్పుడు 12 నుంచి 14 నెలలకి ఇప్పుడు పెరిగింది. అప్పటి డబ్బులు ఏమన్నా ఇచ్చారా వీళ్ళు వచ్చాక, బకాయిలు అప్పటి? సార్ సీఎం గారే మమ్మల్ని పిలిచారు, ఐ థింక్ మే 6వ తేదీని. ఆయన పాజిటివ్ గానే స్పందించారు ఆ రోజు. సో క్లియర్ కట్ గా నేను ఇమీడియట్ గా మీకు ఒక 500 కోట్లు రిలీజ్ చేస్తున్నాను, ఈ పెండింగ్స్ అన్నవి మిగతా ఒక రోడ్ మ్యాప్ అన్నది వేసి మీకు ఈ నెలాఖరులోగా ఇస్తాను, నెక్స్ట్ వచ్చి 4 నెలల్లో ఈ బకాయితులన్నీ కూడా మేము క్లియర్ చేసి మంత్లీ సైకిల్స్ కి తీసుకొస్తాను అని చెప్పి హామీ ఇచ్చారండి ఆ రోజు. సో మేము కూడా చాలా సంతోషపడి ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాను అని చెప్పేసి సర్వీసెస్ అన్నవి అలాగా కంటిన్యూ చేసుకుంటా వచ్చాం. అన్ఫార్చునేట్ గా ఈ 4 నెలల్లోనూ తర్వాత ఏమీ చర్చలు కానీ లేకపోతే రెస్పాన్స్ కానీ ఏ మినిస్టర్ గారు కానీ ఎటువైపు ఏ డోర్ తట్టినా కూడా మాకు ఒక క్లారిటీ అన్నది మిస్ అయిపోయిందండి వాళ్ళ. సో మా బకాయిలు అన్నవి క్లియర్ చేస్తారా, ఇప్పుడు నుంచి చేసిన సర్వీసులకి రేపు ఇంకే అసలు డబ్బులు వస్తాయా లేదా అన్న భయం అన్నది ఇవాళ చుట్టుకుంది ప్రతి హాస్పిటల్ కి కూడా. ఆ మధ్యన మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం 700 కోట్లు మేము రిలీజ్ చేసాం ఆల్రెడీ, ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మిగతాది కూడా ఇస్తామన్నాము 2-3 దశల్లో, ఇప్పుడు అనవసరంగా గొడవ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ప్రతి నెల ఇది 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 హెల్త్ సర్వీస్, ఈ స్కీమ్ అన్నది ఒక కాంట్రాక్ట్ లా కాదండి, ఇది ప్రతి రోజు కూడా గవర్నమెంట్ కి ఒక ఎక్స్పెండిచర్. అంటే మనం ప్రతి నెల జీతాలు ఎలా కడతాం, గవర్నమెంట్ జీతాలు ఎలా కడుతుందో, ఈఎంఐలు ఎలా కడుతుందో, అలాగే హెల్త్ పరంగా ప్రతి నెల కూడా ఇది ఒక ఈఎంఐ లాగా గ్రీన్ ఛానల్ పెడితే తప్ప దీనికి పరిష్కారం ఉండదండి. ఇది ఒక కాంట్రాక్టర్ చేసి వన్ టైం జాబ్ కాదు కాబట్టి ప్రతిరోజు మీటర్ తిరుగుతుంది, ప్రతిరోజు ఒక 10 crores వర్త్ సర్వీసెస్ అన్నవి డెలివర్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్ గా నెల తిరిగిన తర్వాత అది మనం గ్రీన్ ఛానల్ ద్వారా క్లియర్ చేయకపోతే మీకు ఈ 700 కోట్లు 1000 కోట్లు అన్నది పెద్ద చిన్న అన్నది కాదండి.
రైట్. ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక కొత్త వాదన తెర మీద తీసుకొచ్చింది. ఇన్సూరెన్స్ కట్టిస్తాం అందరికీ కూడా అన్నటువంటిది. అదొస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ప్రయోజనం అవుతుందా? మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వచ్చేస్తాయా? 15 రోజుల్లో ఇస్తామని చెప్తున్నారు. సాయి సాయి గారు, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. ఓకే. డాక్టర్ గారు, ఒక పాయింట్ స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే అందరికీ, పబ్లిక్ అందరికీ ఇన్సూరెన్స్ కట్టిచ్చేస్తాం. అదేదో 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ద్వారా, అవసరమైతే 20 లక్షల దాకా అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటాము. త్వరలో ఆ సిస్టమ్ అమలు చేస్తాము. ఇన్సూరెన్స్ స్కీమ్ అంటుంది. వీళ్ళకి కూడా, అంటే డాక్టర్లకి, హాస్పిటల్స్ కూడా 15 రోజుల్లో పేమెంట్ వచ్చేస్తుంది, ఇక ప్రాబ్లం ఉండదు అంటుంది. ఇన్సూరెన్సులు ఆల్రెడీ మీకు అందరికీ అలవాటే. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పబ్లిక్కి ప్రయోజనం అవుతుందా, నష్టం అవుతుందా? సార్, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అన్నది ఎక్సలెంట్ పాలసీ. ఐ థింక్ ప్రతి మనిషికి కూడా హెల్త్ అన్నది ఆబ్వియస్ గా ప్రయారిటీ, కాబట్టి ప్రతి మనిషికి కూడా ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ద్వారా గవర్నమెంట్ అన్నది హెల్త్ కవరేజ్ ఇస్తాము అన్నది ఎక్సలెంట్ ఐడియా. దాన్ని ఎలా అమలు పరుస్తారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాగా క్రియేట్ చేయాలి. ఒక పక్కన గవర్నమెంట్ కి మంచి పేరు వచ్చేలా ఉండాలి, ప్రజలకి పూర్తి న్యాయం జరిగేలా ఉండాలి. హాస్పిటల్స్ కూడా ఇవాళ కాకుండా ఇంకా సర్వీసెస్ బెటర్ గా డెలివర్ చేసేలాగా ఈ ప్యాకేజ్ రేట్లు ఇవన్నీ కూడా కరెక్ట్ గా కాస్టింగ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతే తప్ప హడావుడిగా మనం వెళ్ళిపోయి ఏదో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ మాత్రం ఈ స్కీము పూర్తిగా బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సాధారణంగా మీకు అందరికీ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు, వ్యక్తులు ఇన్సూరెన్స్ కట్టినవి వస్తూ ఉంటాయి కదా, వాటిట్లలో ఎలా ఉంటుంది? ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటికీ డబ్బులు పే చేస్తాయా, తగ్గిస్తుంటాయా, ఎట్లా ఉంటుంది అసలు సిస్టమ్ వాటిట్లలో? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు ఉంటాయండి, స్టార్ హెల్త్ అని, లేకపోతే మెడికేర్ అని, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దేంట్లో ఇప్పుడు మనం ఒక పాలసీ తీసుకున్నాము అంటే దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పాలసీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పాలసీ ఇంక్లూషన్స్ ఉంటాయి, పాలసీ ఎక్స్క్లూషన్స్ ఉంటాయి. సో జనరల్ గా మేము గమనించేది ఏంటంటే, ఒక 10,000 రూపాయలు బిల్ అయ్యింది అంటే ఒక హాస్పిటల్లో సుమారుగా ఒక 10% అంటే ఒక 1,000 రూపాయలు పేషెంట్ ని కన్జ్యూమబుల్స్ కానీ ఎక్స్క్లూడెడ్ క్రైటీరియా కింద ఇన్సూరెన్స్ అనేది పే చేయమని చెప్తుంది. మిగతా 9,000 కూడా ఇన్సూరెన్స్ అన్నది జనరల్ గా హాస్పిటల్స్ కి విదిన్ 30 days అన్నది పేమెంట్ చేసేస్తాయండి. సో అలాగే కవరేజ్ అంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ మనం తీసుకున్నప్పుడు మనకి ఏ జబ్బు వచ్చినా కూడా మనం ఆ ఇన్సూరెన్స్ కార్డు పట్టుకుని ఎంపైర్డ్ హాస్పిటల్స్ కి వెళ్ళి మన జబ్బుకి మనం ట్రీట్మెంట్ అన్నది తీసుకోవచ్చు. బట్ ఈ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈహెచ్ఎస్ కానీ, ఓన్లీ లిమిటెడ్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఓన్లీ ఆ ప్యాకేజెస్ లో కవర్ అయితేనే మనం ఆ స్కీమ్ లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. సో దురదృష్టవశాతం ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కి ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కి డెఫినెట్ గా డిఫరెన్స్ అన్నది ఉంటది. సో ప్రతి మనిషికి కూడా, అంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇచ్చేస్తే ప్రతి జబ్బు దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుందని కాదండి. బట్ కొన్ని ఇంపార్టెంట్ జబ్బులు అనేవి దాంట్లో కవర్ అవుతాయి. దానిపైన ఖచ్చితంగా కూడా టాప్అప్ చేసుకుంటానికి ఆప్షన్ అన్నది గవర్నమెంట్ ఇవ్వాలి అని మేము ఎప్పటి నుంచో మనం చేసుకుంటున్నాం. కానీ సాధారణంగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, పేషెంట్ మీ ఎదురుగుండా ఉంటాడు, ఈ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రభుత్వాలు చాలా దూరంగా ఉంటాయి. తేడా రాగానే వాళ్ళు మీతోనే గొడవ పడతారు కదా, మాకు అన్నిటికీ వర్తించాలి కదా, మేము కార్డు పట్టుకుని వస్తే ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా అని మీ దగ్గరికే వస్తారు కదా వాళ్ళు. ఎక్సలెంట్ పాయింట్ సార్, యాక్చువల్లీ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. సో ఇప్పుడు ఒక పక్కన గవర్నమెంట్ ఏమో మీకు అంత ఉచిత వైద్యం అందించేస్తున్నాము, మీరు కార్డుకి ఇచ్చేసాము, 25 లక్షలు కవరేజ్ ఇచ్చేసాము అని చెప్పేసి ఒక ఏమంటారు, మిస్ క్యాంపెయినింగ్ అంటాం. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఆ కార్డు పట్టుకుంటే ప్రతి వైద్యము ప్రతిదీ కూడా ఉచితంగా జరిగిపోతుంది అని చెప్పి వస్తారు మన దగ్గరికి. వాళ్ళు ఉన్న జబ్బుకి మనం లేదు బాబు మీకు ఈ స్కీమ్ లో కవర్ అవ్వదు అని చెప్పినప్పటికీ ఆటోమేటిక్ గా కోపము హాస్పిటల్ మీద, డాక్టర్ మీదే ఎక్స్ప్రెస్ చేస్తారు. అది రెండోది ఏంటి అంటే, ఈ ఆటోమేటిక్ గా కోపం, ఇప్పుడు ఒక సైకాలజీ ఏంటి అంటే, కవర్ అవ్వదు అన్న వెంటనే హాస్పిటల్ మీద, డాక్టర్ మీద కోపం వస్తుంది.
అయితే మేము వెళ్ళిపోతామని ఇంకొక హాస్పిటల్కి వెళ్తారు. ఎక్కడ ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ ఆరోగ్యశ్రీ లేదో అక్కడికి వెళ్ళి అసలు ఎంత అవుతుంది ఏంటి అని కనుక్కుంటారు, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో ఇలాగా జనాలు కూడా వెరీ ఇన్ఫార్మ్డ్ అయిపోయారు. సెగ్మెంటేషన్ అనేది చేసేసారు. ఓకే, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సర్వీస్ చేయించుకోవాలి అనుకుంటే ఈ హాస్పిటల్, మనం డబ్బులు పెట్టి చేయించుకోవాలంటే వేరే హాస్పిటల్. సో అందుకే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపావర్మెంట్ తీసుకున్న తర్వాత చాలా హాస్పిటల్స్ కి 90% బెడ్స్ అన్నవి ఈ స్కీమ్ లోనే సర్వీస్ చేస్తాం అన్నది అయిపోతుంది. సో క్యాష్ పేయింగ్, ఇన్సూరెన్స్ పేయింగ్ పేషెంట్లు అన్నది ఈ హాస్పిటల్స్ కి రారు. ఎందుకంటే ఒక అపోహ ఉంటది, నేను డబ్బులు పెట్టుకుని చేయించుకుంటున్నాను, ఇంకా బెటర్ హాస్పిటల్కి వెళ్దాము, ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద సర్వీస్ చేస్తుంది అంటే సరైన ఇంప్లాంట్లు వాడతారా, సరైన మందులు వాడతారా అన్న ఒక అనుమానం అన్నది వాళ్ళలో ఉంటది. సో ఇలాగా ఈ స్కీమ్ లో మనం పెట్టుకుంటే మాత్రం ఆ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ ఇంకా స్కీమ్ మీద డిపెండెంట్ అయిపోతుంది. ఒక పులి మీద సవార్ చేసినట్టు అవుతుంది. ఆ స్కీమ్ లో నుంచి బయటికి రాలేరు. అలాగని చెప్పి సర్వీస్ చేస్తే టైమ్లీ పేమెంట్లు లేకపోతాం, ఇలాగ ప్రతి ఇన్ఫ్లేషన్ తో కరెక్ట్ ప్యాకేజీలు రివైజ్ చేయకపోవడం వల్ల ఒక డేంజరస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నాయి హాస్పిటల్స్. సో ఇప్పుడు సీఎం గారు ఏదో కొత్త స్కీమ్ పెడుతున్నాను, ఈ ఇన్సూరెన్స్ మోడల్లో పెడదాం, హైబ్రిడ్ మోడల్లో పెడదాం, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇస్తాం అన్నది చేస్తున్నప్పుడు ఇప్పుడన్నా మనం ఈ సిస్టమ్ ని రీసెట్ చేయాలి, కన్సల్టేషన్ కి పిలవాలి, ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అనే ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్. 20 ఏళ్ళ నుంచి ఈ స్కీమ్ కు మంచి పేరు వస్తానికి మెయిన్ కారణం మేమే. సో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి మా ఫీడ్బ్యాక్స్ తీసుకుని మమ్మల్ని కూర్చోబెట్టి ఓకే ఏవి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకి ఎలా మనం ఇంకా మంచి సర్వీస్ అందజేయగలుగుతాం, హాస్పిటల్స్ ఇబ్బంది లేకుండా ఎలాగ హ్యాపీగా సర్వీసెస్ అందజేయగలుగుతాయి, గవర్నమెంట్కి ఎలా మీరు మంచి పేరు తీసుకురాగలుగుతారు అని మమ్మల్ని అడిగితే మేము ఇన్పుట్స్ ఇస్తానికి రెడీగా ఉన్నాం. బట్ అలాంటి కన్సల్టేషన్స్ అనేవి జరగట్లేదు. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఇప్పుడు మొత్తం మీకు ఈ 14 నెలల బకాయిల చెల్లింపు ఒకే దశలో కావాలని కోరుకుంటున్నారా, 2-3 దశల్లో ఇచ్చినా పర్వాలేదంటారా? ఈ విధమైన సంప్రదింపులు ఏమన్నా అధికార యంత్రాంగం కానీ, మంత్రి కానీ, లేదా ప్రభుత్వం తరఫున ఎవరన్నా ఒక టీం కానీ చేస్తుందా మీతో? ఎటువంటి సమాచారం లేదండి మాకు. ఈ 10 రోజుల నుంచి కూడా ఎవరో కూడా మేము ఖచ్చితంగా చర్చలకు పిలిచి ఇదిగో మేము ఎంత ఇవ్వగలుగుతాము లేకపోతే ఇలా చేద్దాము అని చెప్పి ఎవరూ పిలవలేదు మమ్మల్ని. సో అదే చాలా బాధగా ఉంది. మేమేమి మొత్తం బకాయిలు తీర్చేయండి అనట్లేదు, బట్ మేము క్రైసిస్ లో ఉన్నాము, మమ్మల్ని హెల్ప్ చేయండి, మేము సర్వీసెస్ అందజేస్తానికి రెడీగా ఉన్నాం, కంటిన్యూ చేస్తాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకూడదు, బట్ మాకు ఓడీలు ఇప్పుడు ఇవాళ శాలరీలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము, మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఒక 600 నుంచి 670 కోట్లు మాకు రిలీజ్ చేస్తే ఈ హాస్పిటల్స్ అనేది రిలీఫ్ వస్తుంది. ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి, మిగతా 2000 చిల్లర కోట్లు మీరు ఇంకో సంవత్సరం తీసుకోండి, 6 నెలలు తీసుకోండి, సంవత్సరం తీసుకోండి, బట్ ఒక క్లారిటీతో మీరు ముందరికి వెళ్ళండి. ప్రతి నెల కూడా డబ్బులు వస్తాయా లేదా అంటే మేము కూడా హామీ ఇవ్వలేకపోతున్నాం, మా ఎంప్లాయీస్ ని మేము సాటిస్ఫై చేయలేకపోతున్నాం, మా వెండర్స్ ని మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఇవాళ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే వాడు మీ మీటర్ పీకేస్తా, కరెంట్ కట్ చేసేస్తా అని వస్తున్నాడండి. ఇవాళ మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోతే మీ వాటర్ ఆపేస్తాము అని చెప్పేసి వస్తున్నాయండి. సో ఇది ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము. అది రైట్. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి అయితే ఏం రావట్లేదు మీ దగ్గరికి? ఏ చర్చలకి పిలవలేదండి, ఏ హామీ ఇవ్వలేదండి. అంటే ఏంటి ధైర్యం ప్రభుత్వానికి ఇప్పుడు? అంటే మొత్తం మీరు చెప్పిన లెక్కన ఒక 750 హాస్పిటల్ ఉంటే ఓ 400 మీరు నెట్వర్క్లుగా ఉన్నారు, మిగతా కార్పొరేట్ హాస్పిటల్ లేకపోతే ట్రస్ట్ హాస్పిటల్ ఏమైనా చేస్తున్నారా వాళ్ళు? ఎస్. సో ఇప్పుడు మేము కూడా ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఆబ్వియస్ గా గవర్నమెంట్ మేమే జాగ్రత్తగా పేషెంట్ సేఫ్టీ ఒకసారి ట్రియాజ్ లాగా చేసి మేము ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇచ్చి నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ టీచింగ్ హాస్పిటల్స్ కానీ మేము కేసులు రెఫర్ చేస్తున్నాం ఇవాళ. అది నేను అనేది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే గనక ఈ ట్రస్ట్ హాస్పిటల్ కానీ వాళ్ళు మీతో సంబంధం లేకుండా వాళ్ళు ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారా? అదే ధైర్యం ప్రభుత్వానికి? కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఆశా అండి, ట్రస్ట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ఆశా అండి. సో ట్రస్ట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కూడా మేము రిఫర్ చేస్తున్నాం అండి కేసులు, మా దగ్గరకు వచ్చిన కేసులు. కాబట్టి ప్రాబ్లం లేదన్న ధైర్యంతో ఉంది ప్రభుత్వం.
అంటే ప్రజల్ని ఇబ్బంది పడకూడదు అని నా అంటే ఉద్దేశం. సాధారణంగా మన సినిమాల్లో చూస్తుంటాం, ఇట్లాంటి ఇన్సిడెంట్ రాగానే జనం రోడ్లెక్కి అవుతారు, ప్రాణాలు కోల్పోతున్నారంటే వాళ్ళు కేకలు, అరుపులు, తిట్లు, ఈ గొడవ అంతా ఉంటుంది. ఇప్పుడు అసలు ఏమీ లేదు, అసలు మీరు చేస్తున్నారని కూడా జనాలకు తెలియదు. ఇప్పుడు మన పిహెచ్సి డాక్టర్ల పరిస్థితి అంతే, మీది అంతే. అసలు చేస్తున్నారని కూడా తెలియదు. అంటే మీడియా పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. మీరు చేస్తున్నటువంటి విషయాన్ని మీ వాళ్ళ వరకు తెలుస్తుంది, లేదా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ వరకు తెలుస్తుంది, మిగతా ప్రజలకి తెలియట్లేదు. అందుకని ప్రభుత్వం కూడా ధైర్యంగా ఉన్నట్టుంది. మరి ఎట్లా దీనికి పరిష్కారం? మధ్య మార్గం ఏదైనా ఉందా? సార్ ఎప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు. అది ఇప్పుడు ఇండైరెక్ట్ గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఏమంటారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మెడికల్ కాలేజీలకి రిఫర్ చేశాం కాబట్టి అక్కడ బెడ్లు కూడా నిండిపోతాయండి. ఖచ్చితంగా కూడా కొన్ని మంది సర్జరీస్ పోస్ట్ పోన్ చేసుకుంటారు. సుమారుగా మా అంచనా ప్రకారంగా ఒక 10,000 సర్జరీస్ అనేవి పోస్ట్ పోన్ అయినాయి. సో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇండైరెక్ట్ గా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ కోపం అన్నది ఇంకా బయటికి మనకి కనపడట్లేదు. అది మీడియా ఇదే ఎవరు పరిస్థితి అసలు ఉంటే మిమ్మల్ని అప్రోచ్ మెడికల్ అవ్వట్లేదండి? కాలేజీలు కూడా మమ్మల్ని జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారండి. ఓకే, మెడికల్ మీడియా కాలేజీలు ఎవరు కూడా మిమ్మల్ని సర్వీస్ అప్రోచ్ ఆపేస్తా అవ్వట్లేదా? ఉంటున్నారు. సార్ మీడియా మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వట్లేదా? అసలు మీడియాలో ఎక్కడ వార్తలు కూడా లేవు. అది డౌట్. కొంతమంది అడుగుతుంది జరుగుతుంది. మా వరకు మేము వి డోంట్ వాంట్ దిస్ టు బి అ పొలిటికల్ మూవ్మెంట్. అదే మా లేదు కదా, బాధలు అర్థం పబ్లిక్ చేసుకోవాలి. తెలియాలి. ఎస్, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకూడదు, మా గవర్నమెంట్ కి తెలియాలి అని మేము అంతే. మా దృష్టి అంతా కూడా గవర్నమెంట్ మా బాధలు అర్థం చేసుకుంటాది అన్న ఫోకస్ మీద వెళ్తున్నాం అంతే తప్ప పబ్లిక్ కి తెలియాలి, ఇదేదో పొలిటికల్ చేసేయాలి అన్న ఉద్దేశంతో అయితే మేము వెళ్ళట్లేదండి ఎక్కడ కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సమస్య పరిష్కారం కావాలని కోరుకుందాం. ఇది పరిస్థితి. ఓవరాల్ గా ఆరోగ్యశ్రీ అనేది ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి ఒక లక్ష్మి. ఇప్పుడు ఆ లక్ష్మిని ఆపుతున్నటువంటి పరిస్థితి. 10-11 రోజులుగా జరుగుతున్న సమ్మెని పట్టించుకోవడానికి ప్రభుత్వానికి తీరిక లేదు, చర్చించడానికి మంత్రులకి తీరిక లేదు, దీనికి పరిష్కారం దిశగా ఆలోచించడానికి ఆరోగ్య శాఖకి ఓపిక లేదు. వస్తున్న పేషెంట్లని ప్రాథమిక చికిత్స చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పంపిస్తుంటే డాక్టర్లను తిట్టుకుంటున్నారు, హాస్పిటళ్లను తిట్టుకుంటున్నారు తప్పించి దీని వెనకాల ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన వచ్చిన 14 నెలల బకాయితో 3,000 కోట్ల రూపాయల డబ్బులు రాక సఫర్ అవుతా నిరంతరం జీతాలు ఇచ్చుకోవాల్సినటువంటి ఆసుపత్రుల నిర్వాహకులు, ఆ డాక్టర్ల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదు. పేదవాడి కష్టాల గురించి పరిష్కరించాలన్నటువంటి చిత్తశుద్ధి కనిపించటం లేదు. సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది.